శివశక్తి సాయి ఛానల్‌లో 'శతప్రశ్న శరసంధానం' అనే ప్రోగ్రామ్ మేము చూస్తున్నాము. మాలాంటి యువతకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మాలాంటి యువత కూడా వేదాన్ని అధ్యయనం చేయొచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని చాలా బాగా చెప్తున్నారు స్వామి. అలాగే స్త్రీలు, శూద్రులు వేదాన్ని అధ్యయనం చేయరాదు అని వ్యాస మహర్షి చాలా నిజంగా రాశారు, పురాణాలలో కూడా చెప్పారు. ఇటువంటి వ్యాస మహర్షి అసలు వేదవేత్తయా లేక పురాణ కవియా స్వామి? వేదవేత్తయ లేక పౌరాణికుడా అన్నది వాళ్ళ కార్యాలను బట్టే తెలుస్తుంది. ఇప్పుడు కథలు రకరకాలుగా ఉంటాయి. అవి ఎంతవరకు సత్యమో ఎంతవరకు అసత్యమో మనకు తెలియదు. ఎవరిని మనం కించపరచరాదు, ఎవరిని మనము అవమానం చేయరాదు. కానీ వాళ్ళకు సంబంధించిన కథలు పట్టుకుంటే పరిష్కారం కాదు. ఇప్పుడు చూడండి, వ్యాసుడు ఏ విధంగా పుట్టాడు అన్నప్పుడు ఆయన ఏ విధంగా పుట్టాడు? పరాశర మహర్షి యమునా నది దాటాలని ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మత్స్యగంధి అన్నటువంటి అమ్మాయిని చూశాడు. మోహానికి గురైనాడు. ఆ విధంగా పుట్టినవాడు వ్యాసుడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమిటిది? అరే, వ్యాసుడు ఒక మత్స్యకారుని కులములో పుట్టినటువంటి అమ్మాయికి పుట్టాడయ్యా వ్యాసుడు అని లోకము భావించరాదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక కథ రాయాలి. అంటే ఆ అమ్మాయి యొక్క పూర్వజన్మకు వెళ్ళడం. ఉన్న జన్మలోని వేదాన్ని సరి చదవలేదు, ఇక ఆ అమ్మాయి పూర్వజన్మలోకి వెళ్ళడం. ఇవన్నీ ఎవడు చూశాడు? ఆమె ఈ విధంగా పుట్టింది, ఈ విధంగా చేసింది అంటే అర్థం ఏమిటి తెలిసిన? ఆమెకు గొప్పతనాన్ని ఆపాదించడం. అంటే లేని గొప్పతనాన్ని ఆపాదించడం, లేని దాన్ని తగిలించడం, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. వ్యాసుడు పేరు వినగానే చాలామంది వ్యక్తులకు మంచి ఒక గౌరవభావం ఉంటుంది. నాకు కూడా గౌరవభావం ఉంది. ఉండబట్టే కదా నేను కూడా పాట పాడాను వ్యాసుడి మీద. అటువంటి గౌరవభావమే లేకపోతే నేను వ్యాసుడి మీద ఎందుకు పాట రాస్తాను? మళ్ళీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను అని అంటే వాళ్ళ కార్యములు ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలైతే మనకు ఎందుకయ్యా అని మనం అనుకోవచ్చు. చూడండి, ఒక మహనీయుడు ఆయన తాగుతూ ఉన్నాడు, అది మనకు సంబంధం లేని విషయం. అదేవిధంగా రకరకాలుగా ఉంటారు మనుషులు. వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్కి సంబంధించిన విషయాలు మనకు అప్రస్తుతం, మనకు అవసరం లేదు మనకు. కానీ వాళ్ళు రచించినటువంటి వాంగ్మయము, వాళ్ళ రచన వలన లోకానికి జరిగిన కీడు, వాళ్ళ రచనల వలన లోకానికి జరిగిన వేదాపచారము, ఇవన్నీ చూసినప్పుడు ఉత్తమ పురుషులు ఏం చేయాలి? లోకానికి చెప్పాలి, సరిదిద్దాలి. చూడండి, వ్యాసుడు ఆ విధంగా చేశాడు అని నేను కూడా ఏ ప్రమాణంతో నమ్మాను అని అంటే బ్రహ్మసూత్రాలు క్లియర్గా ఉన్నాయి. ఇక రెండవ విషయం, నిజంగా వేదాన్ని వ్యాసుడు ప్రచారం చేసి ఉంటే ఈనాడు ఇంతమంది పిచ్చి ప్రచారం చేసేవాళ్ళ? 5000 సంవత్సరాలలో ఈ గడిబిడంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇదిగో ఆది శంకరాచార్యులు రాకముందే స్టార్ట్ అయింది. నిజం చెప్పాలంటే గౌతమ బుద్ధుడు వచ్చాడు, ఆయన చక్కని ధ్యానం చెప్పాడు, మనోశుద్ధి చెప్పాడు. ఇవన్నీ కాదయ్యా, దేవుడు నీలోనే ఉన్నాడు అని ఆయన వేదాన్ని గౌరవిస్తూ ధ్యానం చెప్పాడు. ఏం చేశారు? బుద్ధుడిని అవహేళన చేశారు. అతడు వేద విరోధి అని ముద్ర వేశారు. బుద్ధుడు ఏమన్నాడంటే, మీరు ఎంతసేపు యజ్ఞాలు, మంత్రాలు, లోకాలు, పుణ్యాలు అని దాంట్లో పడి చేస్తూ ఉన్నారు. ఈ నరమేధం ఏమిటిది? ఈ గోమేధం ఏమిటిది? ఈ జంతు బలులు ఏమిటిది? అంటే ఏం చేస్తున్నారు? ఆవులను, ఎద్దులను, గుర్రాలను, చివరికి మనుషులను కూడా బలిస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాడు బుద్ధుడు. ఇది కరెక్టు కాదు అని చెప్పి ఆయన ఏమన్నాడు? అహింస,
పవిత్రత, మనోశుద్ధి, అపరిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, ధ్యానము, తపస్సు, ఇటువంటి మాటలు చెప్పినందుకు బుద్ధుడిని నానా రకాలుగా దూషించారు. చూడండి, మాయదారి లోకం ఇది. బుద్ధుడి తర్వాత ఆదిశంకరులు వచ్చారు. ఇక ఈయన చేసింది ఏమిటిది? శాస్త్రం ఉంది. వ్యాకరణ శాస్త్రముతో, తర్క కుతర్కాలతో బుద్ధుడి తర్వాత ఉన్నటువంటి ఆ పండితుల్ని వాళ్ళు ఓడించారు. ఎందుకంటే బుద్ధుని యొక్క శిష్యులంతా వాళ్ళు మంచి ధ్యాన పారాయణులు, కానీ వాళ్ళు ఈ తర్కాలు, కుతర్కాలు, మంత్రాలు, శాస్త్రాలు వీటికి ఎక్కువ వాళ్ళు విలువ ఇవ్వలేదు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఓడిపోయినారు. ఏమి జరిగిందని మనం చూస్తే అసలుకు వ్యాసుని వలన ఈ లోకానికి నష్టమే జరిగింది, కానీ మంచి ఎక్కడ జరిగింది చెప్పండి? అసలు వేద ప్రచారం ఎంతగా జరుగుతుంది ఈనాడు మీరు చూడండి. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు ఓ పురాణం చెప్పడమే, కానీ ఎవరైనా వేదాన్ని ప్రవచిస్తున్నారా? ఏదో వేద పఠనం అని చెప్పి 4 మంత్రాలు వినిపించడం, ఇంకా పురాణం, కళ్యాణాలు, పూజలు, ఇవన్నీ వేదములు ఎక్కడున్నాయి? వేదాల్లో పూజలు లేవు, వేదాల్లో విగ్రహారాధన లేదు, వేదాల్లో ఇటువంటి అర్చనలు లేవు. ఏమిటిది? చేస్తావా యజ్ఞం చెయ్యి, లేదా ధ్యానం చెయ్యి. రెండే విషయాలు. ధ్యానం చేస్తావా ధ్యానం చెయ్యి, యజ్ఞం చేస్తావా యజ్ఞం చెయ్యి. ఈ రెండు చేయలేవా? వేద అధ్యయనం చెయ్యి. ఈ రకంగా మనం చూస్తే మీరు అష్టాదశ పురాణాలు వ్యాసుడు రచించాడు అని ఏం చేస్తున్నారు? వ్యాసుని భ్రష్టు పట్టించారు. నేను అన్నాను కదా మీకు, వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించలేదు. ఇవన్నీ ఎలా వచ్చాయి అని అంటే మహాభారతం నుండే వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు పుట్టింది ఎంతకాలము అని అంటే జస్ట్ 1500 సంవత్సరాలు. అంటే అట్లా కూడా పాపం ఏం చేశారు? వ్యాసుని అపఖ్యాతి పాలు చేశారు. బ్రహ్మసూత్రాల్లో ఆయన చెప్పాడు, ఆయన అన్నాడు కాబట్టి నేను దాన్నే ప్రమాణంగా తీసుకున్నా. అంతేకాకుండా వేద ప్రచారం, వేద భాష్యం ఇవన్నీ రాలేదు, మనకు అందించబడలేదు. చూడండి, ఆది శంకరాచార్యుల వారు భగవద్గీతకు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, ఈ మూడింటికి ఆయన వ్యాఖ్యానం చేశాడు. నేను అంటున్నాను, అసలు వేదానికి ఎందుకు వ్యాఖ్యానం చేయలేదు? చూసారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఆది శంకరాచార్యులు వేదానికి వ్యాఖ్యానం రచించలేదు? ఇదే విధంగా రామానుచారులు ఆయన వేదాంత భాష్యం చేశాడే కానీ వేద భాష్యం చేయలేదు. ఎందుకు రామానుచారులు వేదానికి భాష్యాన్ని రచించలేదు అని అంటే మీరు ఊహించుకోవచ్చు ఏమిటి పరిస్థితి అన్నది. అంటే మనం వ్యాఖ్యానం చేస్తే దొరికిపోతామా, లేక దాన్ని వ్యాఖ్యానం చేసినటువంటి శక్తి మనకు లేదు అనేది మనకు తెలిసిపోతుంది అక్కడ క్లియర్గా. నేను అంటున్నాను, వ్యాసుడు, ఆదిశంకరులు, రామానుచారులు ఎందుకు వేదానికి భాష్యాన్ని రచించలేదు? వాళ్ళు రచించి ఉంటే లోకం ఎంత బాగుపడేది, వేదం ఎంత ప్రచారం జరిగేది. ఏం చేశారు? అసలు జ్ఞానాన్ని పక్కన పెట్టేశారు, అటకెక్కించారు, పురాణాలను పట్టుకున్నారు, ఇతిహాసాలను పట్టుకున్నారు. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు? ఎక్కడైనా కోతులు వేదం నేర్చుకుంటాయా? శ్రీరాముడు లక్ష్మణుతో చెబుతాడు, లక్ష్మణ చూడు, ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే కానీ ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు.
మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే, అవి చదువుతాయా? మరి ఆనాడు ఎందుకు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్క కోతిన మాట్లాడుతుంది ఈనాడు చూడండి. మరి ఆనాడు కోతులు మాట్లాడినాయి. అది ఏనాటి కాలము? 8 లక్షల సంవత్సరాల నాటి కాలం. 2000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 8 లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా? వాల్మీకి రామాయణం. అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? నేను అందుకే మీకు ఇచ్చాను, 3 రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే అసలు నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం. రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది మీకు బుక్లో రాశాను నేను, శివుడే దేవాదేవుడు అనే పుస్తకంలో. ఇక శివధనుర్భంగం చూడండి. శివధనుర్భంగం అంటే ఏమిటిది? శివుని యొక్క ధనస్సునే విరిచాడంటే ఇంకా రాముడు సాక్షాత్ విష్ణువే అని చెప్పాలి అక్కడ జనాలకు. అందుకని ఏం చేశారు? శివధనుర్భంగం. ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి కథలు, ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది భ్రష్టుపడుతున్నారు. ఏం చేస్తున్నారంటే విషాన్ని దాగుతూ ఇదే అమృతం అనుకుంటున్నారు. కల్పిత కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే ఆధ్యాత్మిక జీవితాన్ని భావిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఇంత సాహసోపేతంగా ముందుకు వెళ్తున్నాను అని అంటే, ఈ ప్రజలను రక్షించాలన్నా, సత్యజ్ఞానం చెప్పాలన్నా, వాళ్ళకు సరైన జ్ఞానం తెలుసుకోవాలంటే యథార్థాన్ని కొండ బద్దలుగొట్టి చెప్పగా తప్పదు. లేదనుకోండి అది అట్లే ఉంటుంది. కొంతమంది సన్యాసులు నాకు పరిచయం ఉన్నవాళ్ళు, స్వామి మీరు వచ్చి చెప్పండి సమాధానాలు, మీ డేట్స్ ఇవ్వండి అన్నప్పుడు 2-3 సార్లు దాట వేస్తూ ఉంటారనమాట. ఇంకా 4వసారి కొంచెం సీరియస్గా మాట్లాడే లోపల, ఏమిటండి మీకు చెప్పాలని ఉందా లేదా చెప్పండి, మేము చెప్పమంటే మిమ్మల్ని అడగరు అన్నామనుకోండి, రమణానంద స్వామి గారు ఏమనుకోవద్దండి, మాకు భయం వేస్తుంది. చూడండి, మాకు భయం వేస్తుంది. అసలు నిజంగా వీళ్ళు సన్యాసులేనా? సన్యాసికి భయం ఉండొచ్చా? సన్యాసి కపటం ఉండొచ్చా? సన్యాసికి అహంకారం ఉండొచ్చా? ఏం ఉండకూడదు. అసలు నాకు భయం వేస్తుంది అనుకున్నప్పుడు నీకెందుకయ్యా ప్రచారము? నువ్వు నోరు మూసుకొని ధ్యానం చేసుకో. ఇక ప్రపంచంతో నీకు సంబంధం లేదు, మనుషులతో నీకు సంబంధం లేదు, ప్రజలకు జ్ఞానాన్ని చెప్పేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఇంకా ధ్యానం చేసుకోవాలంతే. కానీ ఏం చేస్తున్నారు? కర్ర విరగకూడదు, పాము చావాలి. ఇంకొంతమంది వస్తున్నారు, 100 క్వశ్చన్లో 4 చెప్తామండి అని చెప్పి పారిపోతున్నారు. ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో. ఈ లోకం ఎవడు బాగు చేస్తాడు? చూడండి, చిత్తశుద్ధి లేదు, నిర్భయత్వం లేదు, సాహసము లేదు. ఎందుకు నువ్వు భయపడాలి? నేను అన్నాను, ఏమయ్యా స్వామి, నువ్వు తప్పు చెప్తే భయపడు, పాపం చేస్తే భయపడు, లేనిది ఉన్నట్లు చెప్తే భయపడు, ప్రమాణం కాంతి చెబితే భయపడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చూసారా, ఒక సన్యాసి ఉండి మేము భయపడుతున్నాం, మాకు భయం కలుగుతుంది, మాకు శత్రువులు కలుగుతారేమో. శత్రువులు కలిగితే నాకు చెప్పయ్యా, నీకు శత్రువులు అయితే నాకు కూడా వాళ్ళు శత్రువులు అవుతారు. ఇటువంటి గ్యాంగ్ అంతా ఉంది. బాబా ఒక మాట చెప్తారు, చిత్తశుద్ధితో చెప్పడమే మన పని. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు.